మరోవైపు గ్యాస్ ఏజెన్సీల ముందు క్యూ కడుతున్నారు కస్టమర్లు. సంగారెడ్డి జిల్లాలో గృహ వినియోగదారులకు మొదలయ్యాయి కష్టాలు. బుకింగ్ చేసి 5 రోజులైనా సిలిండర్ రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. సంగారెడ్డిలో గ్యాస్ ఏజెన్సీల ముందు బారులు తీరారు కస్టమర్లు. బుకింగ్ కావడం లేదు అంటూ డీలర్స్ దగ్గర కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేశారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివతేజ అందిస్తారు. యుద్ధం నేపథ్యంలో జనాలంతా కూడా పెద్ద ఎత్తున గ్యాస్ కోసం ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం సంగారెడ్డిలో ఉన్నటువంటి భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్ద ఉన్నాము. ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. దాదాపు వీరు 9:30 ప్రాంతంలో ఆఫీస్ ఓపెన్ చేస్తారు రెగ్యులర్గా. అయితే 8:30 ప్రాంతం నుంచే పెద్ద ఎత్తున జనాలంతా కూడా ఇక్కడికి వచ్చి వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు వచ్చారండి మీరు? మేము గంట సేపు వచ్చాం. గంట సేపు అవుతుంది. గ్యాస్ గురించి వచ్చినాం. ఎందుకోసం వచ్చారమ్మా? గ్యాస్ బుకింగ్ చేసినాము. రిసిప్ట్స్ ఇస్తారని అంటే వచ్చినాం. అంటే ఇంతకుముందు ఫోన్లోనే బుక్ చేస్తే ఇంటికి వస్తుండే, గ్యాస్ బండి వస్తే తీసుకుంటుంటివి. ఇప్పుడు ఇక్కడ రావాలంటే వచ్చినాం. ఎన్నింటికి వచ్చారమ్మా ఇక్కడికి? ఎన్నింటికి వచ్చారు? నేను ఇప్పుడు వచ్చి 15 నిమిషాలు అవుతుంది. ఏమంటారమ్మా? అంటే ఇప్పుడు ఆ పేపర్ ఇస్తే మీకు సిలిండర్ వస్తాయని చెప్తారు. పేపర్ ఇస్తే తీసుకుంటే వస్తే అక్కడ గల్లీకి వస్తే రిసిప్ట్ ఇస్తే ఇది వచ్చి ఇస్తామని చెప్తాం. అంటే గతంలో ఎప్పుడు బుక్ చేసుకున్నారు సిలిండర్ లాస్ట్ టైం అంటే 7 తారీఖు చేసినాం. 7వ తారీఖు చేసుకున్నారు, మళ్ళీ వస్తారు. ఎందుకు ఇంత తొందరగా గ్యాస్ సిలిండర్ అయిపోదు కదా? అంటే అయిపోలేదు, కాకపోతే స్టాక్ లేదు అని అంటే కొంచెం ఇంట్లో ఉండాలి కదా, పిల్లలకి ఇబ్బంది అవుతుంది కాబట్టి యుద్ధం నేపథ్యంలో భయంతో ముందస్తు బుక్. ఇది చాలా వరకు ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా యుద్ధం నేపథ్యంలో సిలిండర్ల కొరత ఏర్పడుతుంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ నేపథ్యంలో వీరంతా కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముందస్తుగా బుక్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి విజువల్స్లో మనం ప్యాన్ చేసే పరిస్థితి. ప్రతి ఒక్క బైక్ మన ముందు కనిపిస్తున్నటువంటి ప్రతి ఒక్క బైక్ కూడా సిలిండర్ను వేసుకొని వీరంతా కూడా ఇక్కడికి వచ్చారు. ఫ్యూచర్లో యుద్ధ ప్రభావం ఎక్కువగా ఉంటే సిలిండర్ దొరకదేమో అన్న ఉద్దేశంతో మళ్ళీ బుక్ చేసుకోవడానికి వచ్చామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితి ఉదయం 8:30 నుంచే ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో బుక్ చేసుకుంటే సిలిండర్ ఇంటికి వచ్చేది, కానీ ప్రస్తుతం బుక్ చేసుకున్న తర్వాత కూడా ఇక్కడ స్లిప్ తీసుకోవాలి అనే నిబంధన వచ్చింది. సో ఆ స్లిప్ల కోసం వచ్చామంటూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ మురార్తో శివతేజ, TV9 సంగారెడ్డి.